అసలు ఏం పెట్టుకోకుండా అన్ని గుర్తుపెట్టుకుని వాయించేస్తున్నారు. మా ప్రసాద్ ఆర్కెస్ట్రా వారి కోసం ఒక్కసారి చెప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి విచ్చేసిన మీ అందరికీ సుబ్బారావు సింధూర గార్ల వారి వివాహ శుభాకాంక్షలు మీ అందరి తరఫున అందజేస్తూ, మరి ప్రసాద్ ఆర్కెస్ట్రా మరి వీళ్ళకి మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వివాహ సమయం ఆసన్నమవుతుంది కాబట్టి ఈనాటి మా కార్యక్రమానికి ఇంతటితో పరిసమాప్తి పలుకుతూ, మరి వివాహ కార్యక్రమాన్ని తిలకించి కాబోయే నూతన దంపతులను ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్స్ లా. జై హింద్.
शुक्लाम्बरधरं कृष्णं शशवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये आगीशाद्याः सुमनसः सर्वार्थानामुपक्रमे यन्मद्वामृतविद्यास्यस्तन्नमामि गदाननम् शारदा शारदाम्बोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् हस्ते येन पद्मं सीतमपि च शुकं पुस्तकचापरेण भासावेन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं नमसतु मे सर्वदा सुप्रसन्ना। श्रीमहागणाधिपतये नमः। श्रीगुरुभ्यो नमः। ఈ వివాహ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ స్వాగతం. వారికి రోజున ఒక మిథునం ఒక జంట కలవబోతోంది. మనమందరం వచ్చింది వాళ్ళని ఆశీర్వదించడానికి వచ్చింది. మనల్నందరినీ పిలిచింది, మిమ్మల్ని ఆహుతులందరినీ పిలిచింది కూడా కేవలం వాళ్ళని ఆశీర్వదించడానికి. అలాగే ఒక శుభలేఖ మీకు ఇచ్చి అందులో ఒక విషయాన్ని రాస్తారు. నూతన వధూవరులను ఆశీర్వదించి మదర్పిత ఆ చేత ఇయ్యబడే చందన తాంబూల సత్కారములు స్వీకరించి మమ్మల్ని ఆనందింపజేయబోతున్నాము అని రాస్తారు. ప్రధానమైన కారణాలు రెండు వాళ్ళు మనల్ని పిలవడానికి. ఒకటి నూతన దంపతుల్ని ఆశీర్వదించడం, రెండవది వారిచ్చే సత్కారాన్ని స్వీకరించడం. ఆశీర్వదించినందుకు గాను వాళ్ళు మనకి ఒక సత్కారాన్ని చేస్తారు. ఒక విందు కానీ లేకపోతే ఒక వస్తువులు కానీ సత్కరిస్తారు. అది నానుడి ఆచారంగా అనుచారంగా వస్తున్న విషయం. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే కొంచెం ఆహ్వానితులందరూ, ఆహ్వానించబడిన వారందరూ దృష్టి పెట్టి వినాలి. చాలా జాగ్రత్తగా వినండి. ఎందుచేతంటే ఇది కేవలం వారి కోసం మాత్రమే కాదు, ఇక్కడ కూర్చున్న అందరి కోసము చెప్పే మాటలు. ఈ వివాహ ఘట్టం పూర్తయ్యే వరకు ప్రతి ఘట్టాన్ని, ప్రతి క్రియని విశదీకరించమని పని నాకు అప్పచెప్పారు. కనుక ముందుగా స్వీయ పరిచయం చేసుకుని మీకు అక్కడి నుంచి వృత్తాంతంలోకి పెడతాను. నన్ను ఇంతకంటి వెంకట గోపాలకృష్ణ శర్మ అంటారు. అది విభాగం. ఈ జీవనయానం అనే ఒక కార్యక్రమంతో మా టీవీలో ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించిన కార్యక్రమాన్ని ఒక 2 నెలల పాటు దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఇప్పుడు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వివాహానికి సంబంధించిన కొన్ని విషయాల్ని, ప్రత్యేకమైన ఘట్టాలు, కన్యాదానం అని కానీ, శుభముహూర్తము, మంగళసూత్రధారణ, తలంబ్రాలు లాంటి సన్నివేశముల గురించి ఏదో తూతూ మంత్రంగా కాకుండా మాకు అర్థమవ్వాలి, వచ్చిన వాళ్ళకి అర్థమవ్వాలి. పెళ్లి భారీగా జరగడం అంటే వస్తువులు ఏర్పాట్లు కానే కాదు. ఆమె ఆ మహాలక్ష్మి గారు నాతో చెప్పిన మాట, ఇలా జరగాలి పెళ్ళంటే, ఇది కార్యక్రమం విషదంగా అందరికీ తెలియాలి, మన సంస్కృతి 10 మందికి చాటి చెప్పాలి, అది వివాహం అంటే. దయచేసి అలాంటి కార్యక్రమాన్ని మీ భుజస్కంధాలపై వేసుకోగలరా అని నన్ను ప్రశ్నిస్తే, నేను ఉన్నదే అలాంటి వాటి కోసం తప్పకుండా చేస్తానని నేను చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ఈ కార్యక్రమానికి, వివాహ ఘట్టానికి వ్యాఖ్యాతగా నేను ఇక్కడ కూర్చున్నాను. ఇప్పుడు ఈ నూతన దంపతుల పేర్లు చిరంజీవి సుబ్బారావు, చిరంజీవి సౌభాగ్యవతి సింధూరా. వారిద్దరిని కలపడమే ఈ పెద్ద పనికి అర్థం. ఈ వివాహ ఘట్టం గురించి ధర్మములలో, శాస్త్రములలో ఎలా చెప్పబడిందో, ఏ ఘట్టానికి ఏ విషయము అర్థమయ్యేటట్టుగా ఉందో అవన్నీ నేను విశదీకరిస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. అసలు వివాహ విషయములలో ఇంత అర్థం ఉందా అనిపించేటువంటి మహాద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఏదో అక్షంతలు వేసి వెళ్ళిపోదాం అనుకునే ఉంటే ఈ విషయాలు అర్థం అవ్వదు. చాలా జాగ్రత్తగా దీక్షగా తెలుసుకుంటే తప్ప తెలియదు. కనుక ఇప్పుడు వర పూజ జరుగుతోంది, అక్కడ గౌరీ పూజ జరుగుతోంది. అసలు స్త్రీ ఎప్పుడైనా సరే పతిని పొందాలి అంటే ముందు ఈశ్వరారాధన చేయాలి. పార్వతీదేవి కూడా ఎన్ని అవతారములు ఈశ్వరుడు ఎత్తినా ప్రతి అవతారంలోనూ పార్వతీదేవి తపస్సు చేసి పరమేశ్వరుడిని పొందినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. అందుచేత
వధూవరుల కలయిక వివాహము అంటే అది వేడుక కానే కాదు. 16 సంస్కారములలో ఒకటి. గర్భాధానము, పుంసువనము, సీమంతము, జాతకర్మ, నామకరణము, అన్నప్రాశన, చౌలము, వివాహము. ఇలా 16 సంస్కారములలో వివాహం చిట్టచివరి. జీవించి ఉండగా జరిగేటువంటి ఒక అరుదైన, ఒకేసారి మనం ఆ అనుభవాన్ని పొందగలిగేటువంటి భాగ్యము కలిగిన సంస్కారం కనుక చాలా ప్రధానమైనది. పైగా ఆశ్రమం నుంచి ఇంకొక ఆశ్రమానికి పంపించేది. అంటే అప్పటి వరకు వరుడు బ్రహ్మచర్యాశ్రమంలో ఉంటాడు. బ్రహ్మచర్యాశ్రమాన్ని వదిలిపెట్టి గృహస్థాశ్రమాన్ని స్వీకరించడానికి వేదిక వివాహ వేదిక. అందుచేత అలాంటి వివాహ వేదికకి చాలా పెద్ద పీట వేశారు శాస్త్రముల్లో. అలా వరుణ్ణి పొందడం అంటే పరమేశ్వరుణ్ణి పార్వతీదేవి తపస్సు చేసి పొందడానికి ప్రతీకగా ప్రతి వధువు చేత ముందుగా గౌరీ పూజ చేస్తారు. లక్ష్మీ పూజ, సరస్వతి పూజ చేయించచ్చుగా, ఎందుకు గౌరీ పూజ చేయించాలి? అందులో పరమార్థం ఏంటంటే తపస్సు చేసి పార్వతీదేవి పరమేశ్వరుడిని పొందడానికి తపస్సు చేస్తోంది. హిమవత్పర్వతం మీద తపస్సు చేస్తోంది. తపస్సు చేస్తూ ఆమె కొద్దిగా ఆహారం మాత్రం తీసుకుంటోంది. పరమేశ్వరుడు ప్రత్యక్షం అవ్వలేదు. ఇక తను తీసుకునే ఆహార పదార్థం మొత్తం వదిలిపెట్టేసి కేవలం ఆకులు మాత్రమే తింటూ, పల్లవులు మాత్రమే తింటూ, రాలిన పండుటాకులు తింటూ తపస్సు చేస్తే పరమేశ్వరుడి కోసం. అంత తపస్సు చేసి మెప్పించి పరమేశ్వరుడిని పొందింది కనుక ఆమెకు తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ ఆకులు తినడం కూడా మానేసి తపస్సు చేసింది. అందుకనే ఆమెను అపర్ణ అన్నారు. పర్ణముడు కూడా వదిలిపెట్టి తపస్సు చేసింది పరమేశ్వరుడి కోసం కనుక అపర్ణ అని పిలిచారు. నువ్వు కూడా ఒక ధర్మపత్నిగా అవతరించాలంటే, నీ భర్తని నువ్వు చేరాలంటే ముందు తపస్సు చేయి. అందుకే గౌరీ తపస్సు అని పేరుతో పిలుస్తారు. గౌరీ పూజ అంటాం మనం. అసలు పెట్టి గౌరీ తపస్సు అని ఆ గౌరీదేవిని అర్చించి అప్పుడు పతి ధర్మపత్నిగా పతిని పొందుతుందన్నమాట. ముందుగా గౌరీ పూజ చేయిస్తారు. ఇక్కడ వరుడు కూడా ముందుగా వివాహ కార్యక్రమముగా అవసరమైన విఘ్నేశ్వర పూజ. అసలు ఏ పని చేసినా ముందు గణపతిని పూజించకుండా అమ్మ కొంచెం నిశ్శబ్దంగా ఉండండి. హరివో మనం ఈ కార్యక్రమాన్ని ఆహుతులు మీకు ప్రత్యేకమైన స్థానం ఇవ్వబడింది. ఎందుకో తెలుసా అండి? కన్యాదాత, వధూవులు, పెళ్లి చేయించే బ్రహ్మగారు ఉంటే వివాహం అయిపోతుంది అనుకుంటున్నారా? అవ్వదండి. ఖచ్చితంగా మీరందరూ ఉండాలి. మీరందరూ ఉండడమే వివాహానికి ప్రత్యేకత. ఎందుచేత అంటే మీకు కొన్ని అక్షతలు ఇస్తారు. శుభముహూర్తానికి వధువు శిరస్సు మీద చల్లండి. మీరందరూ ఉండి మీ చేతితో అక్షతలు పట్టుకుని మీ ఇష్టదైవాన్ని కానీ కులదైవాన్ని కానీ ప్రార్థించి మీరందరూ శుభముహూర్తానికి అక్షతలు వేస్తే తప్ప ఇది శుభముహూర్తం అనిపించుకోదు. కేవలం కన్యాదాతలు వధువులు మీ శిరస్సు మీద అక్షతలు వేసి బ్రహ్మగారు వేస్తే అయ్యే పని కాదు. మీ అందరికీ పెద్దపీట వేసిన శాస్త్రం. అసలు సభానుగ్రహం లేకుండా, సభ అనుమతి లేకుండా పైన వాడు ఆచమనం చేయడానికి కూడా హక్కు లేదు. బాగా అర్థం చేసుకోండి మీ ప్రాముఖ్యత ఎంతో వివాహానికి. ఒక వివాహానికి వచ్చిన అతిథుల ప్రాముఖ్యత ఎంత అంటే తథాస్తు ప్రారంభించండి అని మీరు అనకుండా ఇక్కడ దీపారాధన చేయడానికి కూడా వీల్లేదు. సభానుమతి తీసుకోకుండా ఏ పని చేయడానికి వీల్లేదు. అందుచేతనే మీరందరూ పెద్దపీట మీరు ఇక్కడికి వచ్చి చక్కగా నిశ్శబ్దంగా మంచి మనసుతోటి ఈ దాంపత్యం కలకాలం ఉండాలని, చాలా చిరకాలము ధర్మ మార్గంలో వెళ్ళాలని ఆ దంపతులు కొత్త దంపతులను ఇద్దరిని ఆశీర్వదించి నిండు మనసుతో వాళ్ళకి నక్షత్రాలు చదివి మన ఇంటికి మనం వెళ్ళాలి. అందుకోసం మనల్ని పిలిచేది. అందుచేత చాలా నిశ్శబ్దాన్ని వ్యవహరించాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా మన పనిని మనం నిర్వర్తించాలి ఇక్కడికి వచ్చి. కనుక కొంచెం నిశ్శబ్దంగా ఉంటే సరిపోతుంది. అలా వర పూజతోటి ఆ వరుడు పూజ చేసి గణపతిని ఆరాధిస్తాడు. మొట్టమొదట నేను ఒక సంస్కారాన్ని చేసుకోబోతున్నాను. వివాహ ఘట్టం పూర్తయిన తర్వాత నేను ధర్మ ప్రజా సంపత్త్యర్థం స్త్రీముద్వహే, నేను ఈమెను వివాహం చేసుకుంటున్నది ఏదో సుఖాలు అనుభవించడం కోసం కాదు. నేను ఈమెను ఎందుకు వివాహం చేసుకుంటున్నాను అంటే అని ఒక మాట చెప్తాడు వరుడు. ధర్మ ప్రజా సంపత్త్యర్థం గృహీమహే అంటే ఒక్క మాట జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు మాట వరుడికి. నేను సుఖభోగాలు అనుభవించడం కోసం కాదు, ధర్మ ప్రజా సంపత్తి
నన్ను నా తండ్రి కన్నాడు అని రుణం తీర్చుకున్నాడు. నేను పితృరుణం ఉండిపోయి నేను ఒక కొడుకుని కనాలి. నా తండ్రి రుణం నేను తీర్చుకోవాలంటే నాకు కొడుకు కావాలి. కొడుకు కావాలంటే ఎలా కనాలిట? ధర్మ ప్రజా సంపత్త్యర్థం ధర్మబద్ధులుగా వివాహ సంస్కారం చేసుకొని ధర్మపత్ని ద్వారా పొందిన కొడుకైతేనే ఉత్తమ గతిని కల్పించగలడు. అందుచేతనే ధర్మ ప్రజా సంపత్త్యర్థం రుణీమహి. నేను నా కొడుకు పుట్టడం కోసం వివాహాన్ని చేసుకుంటున్నాను. సంతానాన్ని కని వంశాన్ని వృద్ధి చేయడం కోసం వివాహం చేసుకుంటున్నాను. మీకు ఒక కొత్త మాట చెప్తాను వినండి. కొడుకు పుట్టగానే ఏం చేస్తారో తెలుసా? అసలు శాస్త్రంలో ఏముందో తెలుసా అండి? కొడుకు పుట్టినడు అనే వార్త తెలియగానే పుత్రే జాతే పుష్కారం సచేరంతు విధీయతే అంటారు. కొడుకు పుట్టగానే ఎలా ఉన్నాడో అలా వెళ్ళి నీటిలో మునక వేసేయాలి. నీటిలో మునిగి తేలాలి పైకి. అది కూడా ఇటు నీళ్లు పైకి తెచ్చిపోతాయేమో అని జాగ్రత్తగా ఉండకూడదు. ఒక్క దూకులో లోపలికి మునగాలి. ఆ మునిగితే ఆ నీటి తుంపర్లు పైకి లేచి పితృలోకాన్ని చేరుతాయి. ఓహో వీడి కొడుకు పుట్టాడనమాట. అందుకని పితృలోకంలో చేరతాయి నీళ్లు. వంశవృద్ధి అవుతుంది. పితృలోకంలో సంతోషిస్తారు. తన వంశం అంతా వృద్ధి చెందుతోందని ఆనందిస్తారు. అలా కలగాలంటే కలగడం ధర్మపత్ని ద్వారా ఇలా పాణిగ్రహణం చేసి చెయ్యి పట్టుకుని అగ్ని సాఫ్ట్వేర్ ద్వారా చేస్తున్నారండి మీరు? లింక్ వాళ్ళ మొబైల్ యొక్క సర్వర్ తీసుకుని చాలా దూరం అవుతుంది.
జీవితంలో చాలా ఆశ్చర్యకరమైన ఘట్టాలని వివాహం విషయంలో చూడొచ్చు. మీరు చెప్తే నమ్మలేను, అమ్మా అంత గొప్ప విషయం ఉందా వివాహంలో, అసలు వివాహం గురించి ఇంత వ్యవహారం ఇంత అర్థం ఈ ఘట్టాల ఉందని నాకు తెలియదేని ఆశ్చర్యపోతాం. అంత పెద్ద పెద్ద విషయాలు చాలా చోట్ల వివాహాలు చూసి ఉండవచ్చు, కానీ ఇంత లోతర్థం దీంట్లో ఉందా అనిపించేటువంటి మహోన్నతమైన విషయాలు. అవి సంస్కారాలు, ఏదో వేడుకగా చేసుకునేవి కాకుండా అటువంటి మహా సంస్కారాలు మనిషిని చాలా గొప్పగా మనిషి తీర్చిదిద్దేటటువంటి మహోన్నతమైన సుగుణాలన్నీ వివాహం విషయంలో ఉన్నాయి. కనుక వాటిని చాలా జాగ్రత్తగా పరిశీలించి ఆ దారిలో కనుక మనం వెళ్ళినట్టయితే అద్భుతమైన జీవనాన్ని గొప్పగలం. అలా పితృలోకానికి చేరితే పితృదేవతలు సంతోషిస్తారు, ఓహో నా ఇంట్లో కొడుకు పుట్టాడు అని పితృదేవతలు ఆనందిస్తారు. అలా సంతానాన్ని కనాలి అంటే ధర్మబద్ధంగా స్వీకరించిన పత్ని ద్వారానే పొందాలి. అందుకే వరుడు చేత ఒక మాట చెప్పిస్తారు వివాహంలో, ధర్మేచ అర్థేచ కామేచ త్వయా ఏషా నా అతిచరితం అని ఒక్క మాట మహాద్భుతమైన ప్రతిజ్ఞ చేయిస్తారు వరుడు చేత. నీవు ఈమెను పాణిగ్రహణం చేస్తున్నావు, ధర్మమందు కానీ అర్థమందు కానీ కోరికల ఎందు కానీ వీటి ఎందు ఎప్పుడూ కూడా ఈమెను వదిలిపెట్టి కేవలము నీ ఒక్కడనే అనుభవించకు. నా అతిచరామి అంటే నా అతిచరిత్యా అని మామగారు అడిగితే వరుడు చెప్తాడు, నా అతిచరామి అంటాడు. నేను ఎప్పటికీ ఒక ధర్మకార్యం చేస్తే నా ఎడమ పక్కన భార్య ఉంటుంది, నేను ఒక ధన సహాయం ఎవరికైనా చేస్తే, ఒక దానం చేస్తే నా పక్కన నా భార్య ఉంటుంది, నేను ఒక సుఖాన్ని అనుభవించాల్సి వస్తే నా పక్కన నా భార్య ఉంటుంది, విడిగా నేను సుఖాన్ని అనుభవించను, ఆమెకు దూరమైన సుఖాన్ని నేను అనుభవించను, కనుక నా పక్కన ఆమె ఎప్పుడు ఉంటుంది. ఆమె ఎప్పుడు ఈ అతిక్రమించి నేను విడిగా ఏ రకమైన ధర్మాన్ని ఏ రకమైన కోరికల్ని నేను విడిగా అనుభవించను అని అతను నాతిచరామని ప్రతిజ్ఞ చేస్తాడు. అంత గొప్ప వైశిష్ట్యము కలిగింది కన్యాదానం. అలాంటి కన్యాదాన ఘట్టం గురించి మీకు ఆ సమయం ఆసన్నమైనప్పుడు మరికొన్ని విషయాలు నేను చెప్తాను. ముందుగా గణపతిని అర్చించకుండా ఎంతటి ఈశ్వరుని అర్చించాలన్నా ముందు విఘ్నేశ్వరునే పూజించాలి. అందుకే ఆదౌ పూజ్యో గణాధిప అంటారు. గణపతిని పూజించి సభానుగ్రహాన్ని తీసుకొని ఇక్కడ ఒక సంస్కారం, వివాహ సంస్కారం చేస్తున్నారు కనుక ఆ స్థలమంతా కూడా శుద్ధి అవ్వాలి. ఆ స్థలం శుద్ధి అవ్వకుండా వేదమంత్రముల లాంటి అతిపెద్దమైన మంత్రాన్ని అక్కడ ఉచ్చరించడం కుదరదు. కనుక ముందు పుణ్యాహవాచనము అనే ప్రక్రియ చేస్తారు. ఆ పుణ్యాహవాచనంతో చేసిన నీటిని అంతటా శుద్ధి చేస్తారు. అయిన తర్వాత పుణ్యాహవాచన కూడా అయిన తర్వాత ఆ వరుడు ఇస్తారు, కన్యావరుణులని 9 పండితుల్ని పంపి ఇతనికి, ఈ కుమారుడికి, ఈ పెళ్లి కుమారుడికి తగిన వరుణ్ణి వెతుకు తీసుకొని రండి, చతురో వరాన్ని ప్రేషయతి అని 9 అభిమంత్రించి 4 కొంత డబ్బు వాళ్ళకిచ్చి యోగ్యమైన వధువుని వెతికి తీసుకున్నరా అని 9 పంపుతారు. అలా కన్యావరుణులు అంటారు వాటిని. అలా పంపించి కన్యని వెతికి పట్టుకొచ్చిన తర్వాత వరపూజ చేస్తారు కన్యాదాతలు. ఆ వరపూజ దాకా వచ్చిన తర్వాత మీకు ఆ విషయాన్ని మనం చేస్తాను. ముందుగా గోత్ర ప్రథమోచ్చారణ. ఇప్పుడు ఆమె వధువుని తీసుకొని వచ్చేటప్పుడు ఈ వధువు యొక్క ముత్తాతలు, తండ్రులు, తాతలు, వధువు వంశీకులు, వరుడు వంశీకులు సరి అయినదా, కులగోత్రాలు సరిపోయాయా,
లేకపోతే వాళ్ళ ఆచారాలు వీళ్ళ ఆచారాలు ఒకటా కాదా, సరితూగేవా, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, అటువంటి విషయాలన్నింటినీ పరిశీలించి వివాహం చేసేవారు పెద్దలు. ఈ ఇబ్బందులు రాకుండా భవిష్యత్ కాలంలో ఈ వంశము ఆ వంశము కలిసి నడవాలి చాలా కాలం. కనుక అటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేలాగా వాళ్ళ వంశము గురించి తెలుస్తున్నాయా లేదా అని చూడడం కోసమని వాళ్ళ గోత్ర ప్రవరలు వాళ్ళ తాత ముత్తాతల దగ్గర నుంచి వెతికి పట్టుకొచ్చి చెప్పేవారు. ఇప్పుడు ఆ ఘట్టం ఆవిష్కృతమైంది. అక్కడ ఆ కన్యాదాతల యొక్క పూర్వం వంశీకుల యొక్క ప్రవరలు చెప్తారు. ఆ ప్రవరోచ్చారణ అయిన తర్వాత మిగతా ఘట్టాన్ని వివరిస్తారు. చతుస్సాగర పర్యంతం గోత్ర ప్రవరలు చెప్పేవారు వైద్యమణి స్వామి.
हरे कृष्ण हरे कृष्ण हरे नमः श्री विष्णुब्रह्मणे नमो नमः हरे आंजनेय वेदं परमं पवित्रं प्रदामुदय सहजं पुरस्तादो आयुष्यं चिरं गुणमुद्धर्याम वेदं नमस्तु वेदः विष्णुवेदधानमहोत्तस्वहोत्तस्तु मुहूर्तस्तु अभी राबंడి ఉపనయన సంస్కారంలో ఒడుగు చేసినప్పుడు ఒక యజ్ఞోపవీతాన్ని వేస్తారు పూలు. ఇప్పుడు ఇంకొక యజ్ఞోపవీతాన్ని వేస్తారు. ఎందుకు అలా వేయాలి అంటే ఒక సంస్కారము ఉపనయనం, ఒక ఆశ్రమం. ఇప్పుడు ఒక ఆశ్రమం దాటి ఇంకొక ఆశ్రమానికి చేరుతున్నాడు వరుడు. అంటే వివాహము చేసుకొని గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తున్నందుకు గాను రెండవ ఆశ్రమంలో ధర్మ ప్రజా సంపత్తి కోసమని ఇంకొక యజ్ఞోపవీతాన్ని వేస్తారు. ఆ యజ్ఞోపవీతం ఆచారం ఏంటి అంటే నిజానికి తానే వేసుకోవాలి శాస్త్రరీత్యా. కానీ ఆచార ప్రథమో ధర్మ అన్నందుకు గాను అత్తమామలు నేను ఆచారంగా వస్తుంది కనుక ఆ కన్యాదాతలు ఇద్దరూ కూడా ఆ యజ్ఞోపవీతాన్ని వరుడు మెడలో వేస్తారు. అది ఒక ఆచారము మాత్రమే. అలా రెండవ యజ్ఞోపవీతాన్ని కూడా తీసుకుని మరలా ఆచమనం చేసి ధర్మ ప్రజా సంపత్త్యర్థం స్త్రీయముద్వహే అని సంకల్పం చెప్పి వరుడు పడమరగా తిరిగి కూర్చుంటాడు. अच्युताय महाराज उपेन्द्राय महाराज श्री विष्णुय श्री विष्णु ब्रह्मणे नमः भोगविशालाय देवं बालकाय देशवरदना ब्रह्मणो समारमे ओम भूः ओम भुवः ओम स्वः ओम महः ओम जनः ओम जनः ओम तमः ओम सत्यवरदत्तवरण्यं भगवो देवस्य मेहलियो जनः प्रचोदयात् ओम अभवत्यो देवसोदं ब्रह्म भूर्भुवस्वरो मम श्री परमेश्वर प्रेष्ठं सुरस् महास्पुराज्ञेयानोत्तमान स्याद्य ब्रह्मणादिवराध्ये श्वेतभागे वैव स्वतन्त्रे कलिके ब्रह्मादे जम्बूद्वीपे भरतवर्षेण्य स्पुरोत्तमान विवाहार्ग चन्द्रमाने श्री ब्रह्मद्रावसुत्राणे वसुन्द्रतो वैशाखमासे शुभयोगे शुभकर्णये मनुष्येष्ठायां सुकृतो श्रीमान् श्रीमतः कुमार्याः आदिश्याभि मृत्यर्थं सालङ्कृत कन्या दानम् अहं करिष्ये अमर निर्वयमा कार्यकुलन्यायामहं करिष्ये परमभ्यस्य अक्षत वेणुकुमार दर्शनमेंడి श्री लक्ष्मी नारायण स्वरूपमरा भाग्यविरमनाभाग्यम्य वामना
వరపూజ చేసి మహాసంకల్పాన్ని ఉచ్చారణ చేస్తున్నారు. ఆ మహాసంకల్పంలో ఎందుకోసం కన్యాదానం చేయడం లాంటి విషయాలు బాగా వివరంగా చెప్పారు. కన్యాదానం చేయడం వల్ల ఉపయోగం ఏంటి అని అందులో ఒక 4 ప్రధానమైన విషయాలు ఉన్నాయి. తపస్సు ఈశ్వరుణ్ణి పొందాలనుకోండి, నేను ఎక్కువ కాలం బ్రహ్మలోకంలో ఉండేలా తపస్సు చేయడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. కానీ అలా ముక్కు మూసుకుని అరణ్యాల్లోనో హిమాలయాల్లోనో కూర్చొని తపస్సు చేయలేదుగా. అలా చేసిన మహర్షులకి ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో అడిగాడు అనుకోండి. రాక్షసులను అడిగాడు మొట్టమొదట. వాళ్ళు ఏం కోరుకున్నారో తెలుసా అండి? మరణం లేకుండా మరణిస్తున్నారు. అలా కుదరదు నాయన, జాతస్య మరణం ధ్రువం అన్నారు. పుట్టిన వాళ్ళు మరణించక తప్పదు కనుక ఇంకేమైనా వరం కోరుకో అంటే, దేవతలు ఏం వరం కోరుకున్నారంటే, నేను ఈ బ్రాహ్మణ లోకం మనుష్య లోకంలో ఎక్కువ కాలం తపస్సు చేసి మోక్షాన్ని పొందలేను కనుక కన్యాదానం చేస్తే వచ్చే ఫలితాన్ని చెప్తాను వినండి అని ఆయన చెప్తున్నాడు. తిలై సూర్యమండల పర్యంతం, నువ్వులని సూర్యుడంత ఎత్తు వేసి వరుష సహస్రావసాన్ని 1000 సంవత్సరములు పూర్తయిన తర్వాత ఒక నువ్వు గింజ తీసి పక్కన పెడితే భూమి మీద నుంచి సూర్యమండలం అంత ఎత్తు ఉన్న రాశి ఎంతకాలానికి పూర్తవుతుందో అంతకాలం మేము బ్రహ్మలోకంలో ఉండాలి అంటే తథాస్తు అన్నాడు. ఇప్పుడు మరణం లేకుండా మనం అడిగితే ఇవ్వలేదు, అందుకే ఇలా అడిగేవాడు. తెలివితేటలు చూడండి, వివేకం ఉండాలి ఏ పని చేయడానికి. అలాగే ఎవై చంద్రమండల పర్యంతం, యవధాన్యాన్ని చంద్రమండలం అంత ఎత్తు వేసి 1000 సంవత్సరాలకి ఒక్క యవధాన్యం తీసి పక్కన పెడితే భూమండలం నుంచి చంద్రమండలం అంత ఎత్తు ఉన్న యవధాన్యం ఎప్పటికీ పూర్తవుతుందో అంతకాలము మీకు బ్రహ్మలోకంలో ఉండేలాగా వరం ఇవ్వండి తథాస్తు. ఇలా గోలోమభి నక్షత్ర మండల పర్యంతం, ఆవులని నక్షత్ర మండలం అంత ఎత్తు వేసి ఆవుకి ఉన్న ఒక్కొక్క వెంట్రుకకి 1000 సంవత్సరములు చెప్పిన ఈ ఆవుల మొత్తం ఎప్పటికీ పూర్తవుతాయో అంతకాలము మేము బ్రహ్మలోకంలో ఉండేలాగా వరమిమ్మన్నారు తథాస్తు. ఇంత ఫలితం ఎలా వస్తుంది? ఒక్క కన్యాదానం చేస్తే. అందుకనే లోకంలో ఒక ప్రతీతి ఉంది. ఏదో మీకు ఎంతమంది పిల్లలు అడిగారు అనుకోండి, పిచ్చి పిచ్చి వాళ్ళు చెప్తూ ఉంటారు కొంతమంది, ఓ ప్లస్ మైనస్ ఉంటూ ఉంటారు. అమ్మాయి మైనస్ ఏమిటి, అబ్బాయి ప్లస్ ఏమిటి, దిక్కుమాలిన మాటలు. అలాంటి మాటలు చాలా తప్పు. కొడుకు పుట్టాడు అనుకోండి, తండ్రినే ఉద్ధరిస్తాడు. అదే కూతురు పుట్టి మయా సహా నాతో కొలుపుకుని దశపూర్వేషం 10 తరములు గడించిన వాళ్ళు, దశాపరేషం నా తర్వాత రాబోయే తరాలు 10 తరాల వాళ్ళు, మా వంశ్యానం నా వంశంలో సర్వేషాం పితృణం గతించిన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా పాపకర్మల చేత నరకలోకాల్లో కనుక ఉంటే నా చేత చేయబడే ఈ కన్యాదాన ఫలితం చేత ఉత్తమ గతిని పొందుగాక. ఇప్పుడు కొడుకు పుడితే ఒక్కనే ధరింపజేస్తున్నాడు, అది కూతురు పుడితే ఇటు 10 తరాలు మధ్యలో అతను 21 తరాలని సుసంపన్నం చేసి మోక్ష ప్రాప్తి కలిగేలాగా స్వర్గలోకాల్లో సుఖభోగాలు అనుభవించేలాగా ఒక్క స్త్రీ చేస్తాడు. ఇప్పుడు మైనస్ ఎవరు? అబ్బాయా అమ్మాయి మైనస్? అది గొప్పతనం. అంచేత స్త్రీ సంతానం చాలా గొప్పది. కన్యాదానం చేయడం వల్ల వచ్చే ఫలితాన్ని చెప్పడానికి కొన్ని రోజులు సరిపోవు. అంత మహాద్భుతమైన దానం, దానాలలోకెల్లా అత్యద్భుతమైన దానం అది. అలా కన్యాత్వం 16 మహాదానాల్లో ఒకటి. షోడశ మహాదానాలు అంటారు. గోదానము, భూదానము, గృహదానము ఇలాంటి 16 చెప్పారు. అందులో అన్నింటికన్నా మహోత్కృష్టమైన దానం కన్యాదానం. కన్యాదానం చేస్తే కదా కొడుకు పుట్టేది, ఆ కొడుకుతో కదా వంశవృద్ధి అయ్యేది, వాళ్ళు భోగాలు అనుభవించేది. పోని భోగాలు పక్కన పెడదాం, సంపాదించిన ఆస్తంతా అనుభవించడానికి కొడుకు ఉండాలిగా. అందుకని ముందు కొడుకు కావాలి. అలా కొడుకు ఉంటే తప్ప మోక్ష అర్హత లేదు కనుక అపుత్రస్య గతిర్నాస్తి అంటారు. అందుకని అలా సంతానాన్ని పొందాలి అంటే కొడుకు కావాలి. తన తరాలు తరించాలంటే కూతురు కావాలి. అలా ఇద్దరు సంతానంతో యోగ్యమైన జీవనాన్ని గడపచ్చు. మహాద్భుతమైన ప్రక్రియ వివాహ వ్యవస్థ. అలా కన్యాదానం చేయాలి అంటే సనాతన సాంప్రదాయంగా వివాహం జరగాలి. అంతే తప్ప ఏదో 2 వధువులు 2 సంతకాలు ఇంకొక 2 సాక్షి సంతకాలు పెట్టినంత మాత్రం వివాహం అయిపోదు. అలా సంస్కరింపబడకపోతే అది అసుర వివాహం అవుతుంది. శాస్త్రీయ వివాహం జరిగినట్టు కాదు.
సంస్కరింపబడిన శరీరం అంతా సంస్కరిస్తాడు. మీకు ఒక్క విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. వధువు యొక్క పాపిట బొట్టు సంస్కరిస్తారండి ఇక్కడ. ఆ వధువు యొక్క పాపిటలో అలక్ష్మి ఉంటుందంటారు. ఆ అలక్ష్మి పరిహరించడం కోసం అలక్ష్మ్యస్థానం నిర్దిశామి అంటారు. చెప్పి ఒక మంత్రం చెప్పి ఆ బంగారంతో నీళ్లు పడేలాగా, మంగళసూత్రంలో చివర నీళ్లు పడేలాగా చిత్రే సువర్ణమంతర్థాయ ఒక రంధ్రంలోంచి, కాడి రంధ్రంలోంచి బంగారపు ఆభరణం పెట్టి మంగళసూత్రాల్లోంచి పడేలాగా, పాపిట మీద పడేలాగా నీళ్లు పోస్తారు. అలక్ష్మి పరిహారాన్ని యోగ్యమైన జీవగల లక్ష్మీకళగా ఉండడం కోసం అలాంటి పనులు చేస్తారు. అలా వివాహ వ్యవస్థ మహాద్భుతమైన ఘట్టాలతో కూడుకుని ఉన్నది. ఇప్పుడు కన్యాదాన మహోత్సవం అవుతోంది. కన్యాదాతల చేత ఇప్పుడు మీకు చెప్పిన అర్థమంతా సంస్కృతంలో చెప్పిస్తున్నారు. మయా సహా దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం, నా తరాల 10 తరాల అటు 10 తరాలు ఇటు ధరింపచేయండి మహాప్రభు అని ఆ బ్రాహ్మణోత్తములు వేడుకొని, వరుడు మహావిష్ణు స్వరూపముగా చిన్నవాళ్ళ కాళ్ళు పెద్దవాళ్ళు పట్టుకోకూడదు, ఆయుక్షీణం అంటారు. కానీ వరుడు చిన్నవాడైనప్పటికీ వరుడు కాళ్ళు కలిగి నెత్తి చల్లుకుంటుంది. శాస్త్రం ఏం చెప్తోందో తెలుసా? వరుడు జామాత స్వయం విష్ణు ఉంటుంది. విష్ణుమూర్తితో సమానం అల్లుడు అంటే. అల్లుడిని ఊరేగి పిలవకూడదు. అల్లుడిని ఒకవేళ అక్క కొడుకో, చిల్లి కొడుకో, మేనల్లుడో అయితే అయి ఉండవచ్చు వరసకి. కానీ అల్లుడిని గౌరవించాల్సిన బాధ్యత వివాహ వ్యవస్థలో చెప్పారు. అల్లుడిని కించపరచుకోవడం ఎట్టి పరిస్థితుల్లో. అందుకే మహావిష్ణు స్వరూపముగా కాళ్ళు కడిగి, నా కూతురు లక్ష్మీదేవిని నీకు ఇస్తున్నాను, నీవు చిరకాలం యోగ్యముగా తీరించు అని కాళ్ళు పట్టుకుని కడిగి నెత్తికి చెందుకుంటాడు కన్యాదాత. అలా చిన్నవాడి కాళ్ళు పట్టుకుంటున్నందుకు గాను ఆయుక్షీణం అవ్వకుండా ఒక మంత్రాన్ని జపిస్తారు గుండెల మీద చెయ్యి వేసుకుని. ఆ మంత్రం మయి మహః మయి యశః మయీంద్రియం వీర్యం అని ఆత్మస్పర్శ చేసుకుని చెప్తారు. ఆత్మస్పర్శ చేసినప్పుడు నీళ్లు ముట్టుకోవాలి. అపౌపస్పృశ్య నీళ్లు ముట్టుకుని అలా చిన్నవాడి కాళ్ళు పట్టుకున్నందుకు గాను పరిహరించే మంత్రం చోటు పరిహరించబడి ఎత్తిన చదువుకుంటారు నీళ్లు. అది మహాద్భుతమైన కన్యాదానం అంటే. నా కూతురు లక్ష్మీదేవి, నువ్వు విష్ణుమూర్తి కనుక నీ కాళ్ళు నేను పట్టుకుంటున్నాను అని చెప్తారు. అలాంటి కన్యాదానాన్ని సాక్షదోదకంగా సహిరణ్యోదక కన్యాదానాన్ని చేస్తూ ఉన్నారు. అయ్యా కన్యాదానం మైకాంజీ దేవస్య పాసమితుః ప్రసవేష్ణోర్ బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం ప్రతిగృహామి రాజాత్వావ పై తీసుకోరా ప్రజాపతినే కన్యాం వేనావస్తోస్యాం యోధాత్రే సహస్రకోటి కరుణేన సంతోషత సకలారాధనేశ్వరస్తు.
నేను ఎవరికి ఇస్తున్నానని అప్పుడు మంత్రం చెప్పించారు మా కన్యాదాతల చేత. తుభ్యం లక్ష్మీదేవిని విష్ణుమూర్తికి ఇస్తున్నారు. పద్దానాం మోక్షమాప్నుయాం విశ్వంభర పంచభూతా సాక్షిణ్య సర్వదేవతా. ఈ దానములకు సాక్షి ఎవరు అంటే పంచభూతములు, సర్వదేవతలు. ఈ సభ అంతా సాక్షి. తద్దానాం మోక్షమాప్నుయాం, ఇలా దానం చేయడం వల్ల మోక్షాన్ని పొందుతాం. విశ్వంభర పంచభూతా సాక్షిణ్య సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి. ఎందుకు దానం చేస్తున్నాను నేను? కన్యాదాత మాటలు ఇవన్నీ. పితృణాం తారణాయవై, నా పితరులు తరించడం కోసం చేస్తున్నాను. పితృణాం తారణాయవై కన్యాం సాలంకృతాం, అలంకరింపబడిన కన్యనివ్వాలి. అలంకారరహితంగా కన్యనివ్వకూడదు. అందుకనే కన్యదారి కోసం ఇప్పుడు ఏం పెడతారని వింటూ ఉంటారు లోకంలో. సాలంకృతాం సాధ్వి సుశీలాయ సుధీమతే ప్రియతోహం ప్రయచ్చామి. నేను ఇచ్చేది పితరులు తరించడం కోసం, మరి నీవు పుచ్చుకునేది? ప్రియతోహం ప్రయచ్చామి ధర్మకామార్థ సిద్ధయే. నీవు ఈమెను తీసుకుని ధర్మ అర్థ కామ మోక్ష అనే పురుషార్థములు సిద్ధింపచేసుకో అని వారికి కన్యాదానాన్ని చేస్తారు. ఆ మంత్రములన్నీ వధూవరు కన్యాదాతల చేత చెప్పించారు. శుభముహూర్త కాలం సమీపమైంది. శుభముహూర్తంలో పఠించే మంత్రాలు చెప్తారు. భజంత్రీలు మేళం చేయండి.
चन्द्रमापद्यस्व तासामहस्मैतां च दुर्भे महदिति स आत्मा भूरिधिवा अयं लोकः सुभरित्यसौ लोकः आदित्यै नवाम सर्वे लोका महीयन्ते भुवदिति वायुः आदिति चन्द्रमाः भूरिधि वाचः सुभरिधि यजोवंशी ब्रह्मणामाव सर्वे वेदा महीयन्ते भुवरित्यपाणः महदित्यन्नो आदेनाश्च दस्रश्च दुर्धा आयो वेदा सर्वेऽस्मै देवा बलिमा वहन्ति अस्मिन्नयं मनुषो मनोमयः अन्तरेण कालुके सेन्द्रयोनिः यशीर्षकपाले भुवदिति वायो महदिति ब्रह्मणि आप्नोदिमनसस्पदम् श्रोत्रपतिर्विज्ञानपतिः आकाशशरीरं ब्रह्मा पृथिव्यन्तरिक्षन्योर्दिशावान्तरदिशाः आपवोषधयो वनस्पतय आकाश आत्मा अधाध्यात्मो चक्षुश्रोत्रं मनोवाक्त्वगम् एतदधिविधाय अशिरवचत आन्तैनैव वान्दकस्तृणोतीति गोमितीतको सर्वम् गोमिति सामानि गायन्ति गोमित्यर्थर्यप्रतिकरं प्रतिगृह्णाति गोमित्यग्निहोत्रमनुजानाति ब्रह्मैव वाप्नोति सत्यं च स्वाध्यायप्रवचने च समश्च स्वाध्यायप्रवचने च अज्ञयश्च स्वाध्यायप्रवचने च अजितश्च स्वाध्यायप्रवचने च स्वाध्यायप्रवचने च प्रयागश्च स्वाध्यायप्रवचने च तमरितितपो नित्यपौरशिष्टिः सत्थिता
Avadu